హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజైతే డీమార్ట్లో ఇంతమంది జనం ఉంటారు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో ఫుల్ వీడియో చూసేయండి, మీకే అర్థమైపోతుంది. మంచికైనా చెడుకైనా దేనికైనా ఒక రోజు అనేది ఉంటుంది కదా. ఆ రోజు చూసుకుని వెళ్తాం కదా, ముహూర్తం చూసుకుని బయలుదేరుతాం కదా. అలానే రేపు 12వ తారీఖు అనమాట, స్కూల్స్ అయితే రీఓపెను. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు 11వ తారీఖు బాగుంది, దశమి ఏకాదశి కలిసి వచ్చింది. ఈరోజు ఫీజు కట్టేసి కాసేపు అయినా స్కూల్లో వదిలిపెడదాం, ఫస్ట్ టైం హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం కదా అని మేమైతే ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఈరోజు మాతో పాటు మా అల్లుడు ఋత్విక్ కూడా వస్తున్నాడు అనమాట. తను కూడా రూమ్ అది చూసుకుంటాడులే అని చెప్పి ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు, తను చదివిన హాస్టలే ఇది. తను జాయిన్ అయ్యి 2 years అవుతుంది, వాళ్ళ సిస్టర్ జాయిన్ అయ్యి 1 year అయితే అవుతుంది. హాస్టల్ అయితే బాగుంది అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్యాంటీన్ ఉండదు. ఏదన్నా ఎక్స్ట్రాగా తింటాడు, జంక్ ఫుడ్ తింటాడు అనే భయం ఉండదన్నమాట. ఏ ఫుడ్ తిన్నా కూడా మనం ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి బాగా హోమ్ ఫుడ్ అనేది తీసుకెళ్ళి పెట్టచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట, మనం పెట్టేదాన్ని బట్టి ఉండిద్ది. అక్కడైతే మ్యాక్సిమం ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఏది అలా ఉండదు. ఐ మీన్ లోపల కొనుక్కోవడానికి ఏం క్యాంటీన్ అవి ఏమి ఉండవన్నమాట. హాస్టల్లో మెస్లో పెట్టే ఫుడ్డే. ఆ ఫుడ్తో పాటు మనం ఏమైనా స్నాక్స్ తీసుకెళ్తే ఆ స్నాక్సే. అది మనం తీసుకెళ్లే దాన్ని బట్టి మన మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే మ్యాక్సిమం మా అబ్బాయికి జంక్ ఫుడ్ అయితే అలో చేయము. ఇంకా ఎట్టకేలకి స్కూల్కి వచ్చేసిన తర్వాత ఫీజు అది కట్టేసి రిసిప్ట్ తీసుకుని రూమ్కి అయితే వచ్చేసాము. ఇవి రూమ్ అనమాట. లాకర్స్ ఇలా ఉంటాయి. మనకు నచ్చిన ముందుగా వెళ్తే మనకు నచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బెడ్ ఏ నెంబర్ ఉంటే లాకర్ కూడా అదే నెంబర్ ఉంటుంది. సో మనవాడైతే పైన బెడ్ సెలెక్ట్ చేసుకున్నాడు, గాలి బాగా వస్తుందని చెప్పి ఓకే అనుకున్నాము. ఇంకా తర్వాత లాకర్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు అన్నీ. ఇంతకుముందు ఉన్న వాళ్ళు హ్యాంగింగ్స్ కోసం పెట్టుకున్నారంట, అవి కూడా చూసుకుంటున్నారు. బెడ్ ఒకటి 2 సార్లు ఎక్కి దిగి వాటితో ఆడడమే సరిపోయింది. ఇది స్టార్టింగ్లో మోజ్ అనుకోవడమే. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు పిల్లాడు వెళ్ళడానికి. తర్వాత ఎట్లుంటాడో ఏమో, కొంచెం దిగులుగానే ఉంది, కానీ పర్లేదు, దగ్గరే కదా. మనకి నంద్యాల నుంచి ఒక 1 hour జర్నీ అయితే వస్తుంది. సో దగ్గరే ఉంటాడు, చూసి రావచ్చు వీక్లీ వన్స్ అన్నా కుదిరినప్పుడు అని. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న ఇంకా బట్టలు సర్దేశాడనమాట. మేమైతే ముందుగానే సపోజ్ కుదిరితే లగేజ్ కూడా పెట్టేసి వద్దాము, కొంచెం లగేజ్ ఇప్పుడు తీసుకెళ్ళచ్చు, తర్వాత కొంచెం తీసుకెళ్ళచ్చు అని. ఇంకా తెలియదు ఏముంది, హాస్టల్ అంటే లగేజ్ చాలానే ఉంటుంది కదా. సో ఇంకా దాంట్లో సగమన్నా ఇవాళ తీసుకెళ్దామని ప్రస్తుతానికి మేమైతే సివిల్ డ్రెస్సెస్, బెడ్షీట్స్ అవి తీసుకెళ్ళాము. ఇప్పుడు కాబట్టి ఇయరే కాబట్టి స్టార్టింగ్ యూనిఫామ్ రావడానికి మినిమం 1 month అయితే పడుతుంది. ఈలోపు యూజ్ చేయడానికి సివిల్ డ్రెస్సెస్ ఒక 10 pairs చెప్పారనమాట. సివిల్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్, ఇంక ఇట్లా బెడ్షీట్స్, టవల్స్, ఇవి మినిమల్ థింగ్స్ అన్నీ తీసుకెళ్ళాము. ఓన్లీ క్లాత్స్ వాటికే అనమాట. తీసుకెళ్ళి ఇంకా లాక్ వేసేసుకుని వచ్చాము. ఇంకా తర్వాత ఇంకా మేము అక్కడే భోజనం చేసామన్నమాట. భోజనం అయితే సూపర్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడల్లా అక్కడే భోజనం చేసి వస్తాము. ఇప్పటికి 3-4 times అయితే మేము విజిట్ చేసాము ఈ స్కూలు. ఫుడ్ అయితే బాగుంటుంది. ఇంకా వీళ్ళు ఎలా తింటారు అనేది ఇంకా మనం చెప్పలేము. ఫుడ్ అయితే మోస్ట్లీ బాగానే ఉంటుంది. మేము 3-4 times టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. ఇంక ఈరోజు ఫుడ్లో వచ్చేసి పప్పు, క్యాబేజీ అండ్ రసం, పెరుగు అయితే వడ్డించారనమాట. ఈరోజు ఎవరు ఉంటారులే అనుకున్నాము, కానీ అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. మాకు ఫీజు అది పే చేయడానికి మినిమం 1 hour పట్టింది. ఇంకా తర్వాత తిరిగ్గా రూమ్ అయి చూసుకుని ఇంకా తర్వాత ఇంకా భోజనం కూడా అక్కడే చేసేసాము. ఇంకా తర్వాత చెప్పా కదా, ఋత్విక్ వాళ్ళవి కూడా ఇంకా రూమ్స్ అవి చూద్దామని చెప్పి ఇంకా వాళ్ళది కూడా ఫీజు అది కట్టేసి వాళ్ళ రూమ్కి అయితే తిరుగుతున్నాము. న్యూ అడ్మిషన్ అయినా సరే తరుంది తొందరగా అయిపోయింది, కానీ వీళ్ళవి కొంచెం టైం టేకింగ్ అనిపించింది. తిరిగి 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 అసలు విసుగొచ్చింది ఈ ఎండకి. ఈరోజు మార్నింగ్ చూస్తే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఎక్కడ వర్షం పడిద్దా అనుకున్నాము. తీరా చూస్తే అసలు ఎండ అదిరేసింది, మామూలుగా లేదనమాట. నీరసం వచ్చిద్దేమో అనుకున్నాము, అంతలా ఉంది ఇవాళ ఎండ. ఇంకెట్టకేళ్ళకి ఫీజులు అది మొత్తం కట్టేసి ఇంక మొత్తం క్లాస్ రూమ్స్ అవి కూడా చూసుకున్నాము. లగేజ్ అంతా సర్దేశాము. ఎంటీ బ్యాగ్నే వీడు సర్కస్ చేపిస్తున్నాడు. అసలు ఖాళీ బ్యాగ్ కదా, ఇంకా అందులో ట్రాలీ అనేసరికి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. అది అందులో వాళ్ళ అత్త బ్యాగ్ అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తకి ఏం చెప్పాలో, ఆ బ్యాగ్ని ఏం చేస్తాడో అన్న టెన్షన్ ఎక్కువైంది. ఇంట్లో ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి, అవే వద్దంట, అదే కావాలని చెప్పి అదే తీసుకెళ్ళాడు. అస్సలు ఈ పిల్లలతో ఉన్నప్పుడు ఎంత గోల్ చేస్తారో, వాళ్ళు లేనప్పుడు అంత లోన్లీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు.
ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైట్మెంట్‌తో ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ మొబైల్స్ కూడా అలో ఉంటాయన్నమాట. మనం రీఛార్జ్ చేపించుకోవాలి. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ అనమాట. మినిట్ టు మినిట్ అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. మనం ఎమర్జెన్సీ ఉంటే మనం కాల్ చేయొచ్చు. లేదంటే వాళ్ళే టైమింగ్స్ ఉంటాయి. అట్లా కాల్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ మేమే ఎర్లీగా వచ్చామనుకున్నాం గానీ, మాకన్నా ముందు చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి బెడ్స్ అవి సెలెక్ట్ చేసుకుని, కీస్ అవి ఇవి వేసుకుని వెళ్ళిపోయారనమాట. ఇంతమంది వచ్చారా అనుకున్నాం మేమైతే చూసి. ఏ బెడ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిందనమాట. మనది ముందుగానే సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఫ్యాన్ కింద బెడ్, ఇట్లా ఏసీ కూలింగ్‌వి ఇవన్నీ చెక్ చేసుకుని 1, 2 సార్లు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్టల్ మీద మైనర్ మిస్టేక్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో, కబోర్డ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్లాంటివి చూసుకుని కొంచెం మంచిది తీసుకోవచ్చన్న స్వార్థం అంతే. ఇంక తర్వాత వీళ్ళ గ్రౌండు. ఇక్కడ వీక్లీ ఎప్పుడన్నా మనం హోమ్ ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా బెంచెస్ మీద కూర్చొని తినిపించవచ్చు. పేరెంట్స్‌కి మాత్రం లోపలకి అలో బాగానే ఉంది. అండ్ ఈ ఇయర్ నుంచి 7th క్లాస్ కాబట్టి బాబు గర్ల్స్‌కి బాయ్స్‌కి సపరేట్ సెక్షన్స్ అంట. సపరేట్‌గా డివైడ్ చేసేసారు. లాస్ట్ ఇయర్ వరకు కంబైన్డ్ ఉండే క్లాసెస్ వాటికి. ఈ ఇయర్ అయితే క్లాసెస్ కూడా సపరేటే. ఇంకా లాస్ట్ ఇంకా డీమార్ట్‌కి కూడా వెళ్ళాము. ఇంకా అన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఈరోజు అందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చారేమో అన్నట్టు అనిపించింది. డీమార్ట్ కూడా అస్సలు ఖాళీ లేదు. మాకు అక్కడే టైం టేకింగ్ ఎక్కువ అయిపోయింది. బకెట్ అవి తీసుకోవాలనుకున్నాం అందుకని. ఇంక ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.